మనం ఈరోజు మాట్లాడుకునే సబ్జెక్ట్ ఏంటంటే ఈ 16 ఎకరాల పింక్ ఎస్టేట్ గురించి. సర్వే నెంబర్ 210, 211, 212 మొత్తం 16 ఎకరాలు. ఇది ఒరిజినల్గా శ్రీనివాసరాజు, సురేష్ రెడ్డి గారు అన్నట్టు 1998లో అగ్రిమెంట్ చేసుకున్నారు ఈ రాఘవేంద్ర సొసైటీ నుంచి. తర్వాత అడ్వాన్స్ ఇచ్చారు. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఈ రాఘవేంద్ర సొసైటీ రిప్రజెంటెడ్ బై ఆథరైజ్డ్ పర్సన్ ముందుకు రాకపోతే కోర్టులో సూట్ వేసారు. సూట్ పర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అని రంగారెడ్డి కోర్టులో సూట్ వేయడం జరిగింది. సూట్ వేసిన తర్వాత నోటీసెస్ సర్వ్ అయినాయి. నోటీసెస్ సర్వ్ అయిన తర్వాత వాళ్ళు రాకపోతే కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది క్లియర్గా. జడ్జిమెంట్ వచ్చి ఓఎస్ నెంబర్ 413/2025 19th June 2007లో జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమనంటే ఈ రాఘవేంద్ర సొసైటీ ఇన్ఛార్జిని వచ్చి ఇమీడియట్లీ దీన్ని ఈ ప్రాపర్టీ 210, 211, 212 మొత్తం 16 ఎకరాలను ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ చేయమని చెప్పింది. వాళ్ళు వచ్చి చేయలేదు. తర్వాత దాన్ని ఇమీడియట్లీ ఏం చేసినామంటే కోర్టులో ఈపీ చేసినాం, ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసినాం. తర్వాత కోర్టు అపాయింట్ చేసింది. కోర్టు ద్వారా ఒక మనిషిని అపాయింట్ చేసి ఆ కోర్టు ద్వారా మనకు రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత బై వర్చ్యూ ఆఫ్ సేల్ డీడ్ మనము రెవెన్యూ అథారిటీకి అప్లికేషన్ పెట్టుకున్నాం, పట్టదారు పాస్బుక్లు, టైటిల్ డీడ్ ఇవ్వమని. అది పెండింగ్ ఉంది. ఈ లోపు ఏమైందంటే ఇల్లీగల్గా ఇది అడ్మిటర్లీ ఎంటైర్ ల్యాండ్ ఏదైతే ఉందో పెదమంగళారం ఈ మొయినాబాద్ మండలికి సంబంధించిన ఎంటైర్ 210, 211, 212 16 ఎకరాలకు సంబంధించింది 111 జీవో ల్యాండ్. దీనిలో స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎటువంటి కన్స్ట్రక్షన్స్ కానీ నిషేధము, వీటి కన్స్ట్రక్షన్ చేయడానికి రాదు. గవర్నమెంటు అప్పుడు ఏపీ గవర్నమెంటే జీవో ఇచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ సురేష్ రెడ్డి, శ్రీనివాసరాజు గారు ఆప్షన్స్లో ఇల్లీగల్గా 111 జీవోను కాదనకుండా వితౌట్ ఎనీ పర్మిషన్ గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ హెచ్ఎండిఏ లేక పర్మిషన్లు తీసుకోకుండా ఇల్లీగల్గా బిల్డింగు, షెడ్లు టెంపరరీ కట్టడం జరిగింది. మేము చాలాసార్లు శ్రీనివాసరాజు తరపున మనం రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఎవరికి? హెచ్ఎండిఏకి ఇచ్చినాము. తర్వాత కమిషనరు మొయినాబాద్ మున్సిపాలిటీకి ఇమీడియట్గా అవి చేయమంటే చేయలేదు. తర్వాత రిటర్న్గా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మనం రిటర్న్గా రిప్రజెంటేషన్ ఇచ్చి రిక్వెస్ట్ చేసినాం, ఈ 111 జీవో ల్యాండ్కి వస్తుంది. వీళ్ళు ఎటువంటి ఈ 16 ఎకరాల్లో 210, 211, 212లో ఎటువంటి పెద్దమంగళారంలో ఎటువంటి కట్టడానికి లేదు కాబట్టి ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఈ కమిషనర్ మాత్రం మొయినాబాద్ మున్సిపాలిటీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఈ గత్యంతరం లేని పరిస్థితుల్లో మనం ఏం చేసినామంటే హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినాం. మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్ పెండింగ్ ఉన్నాయి. మేము అథారిటీ దగ్గర ఇది పెట్టినాం, కావాలని యాక్షన్ తీసుకుంటలేరు. ఆ లోకల్ పాలిటిక్స్ వన్ హైకోర్టు మ్యాటర్ అయిన తర్వాత దానిలో డైరెక్షన్ ఇచ్చింది. ఇమీడియట్లీ వాటి ఏదైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉన్నాయో 111 జీవోని ఇమీడియట్లీ డెమాలిష్ చేయండి, వాళ్ళకు న్యాయం చేయమనండి. తర్వాత కమిషనర్కు ఆర్డర్ తీసుకొచ్చి ఒక రిప్రజెంటేషన్ పెట్టాం. హైకోర్టు ఇటు ఆర్డర్ ఇచ్చింది, హైకోర్టు ఆర్డర్ని ఇటు ఇంప్లిమెంట్ చేయండి, ఇమీడియట్లీ డెమాలిష్ చేయమంటే అతను ఏం కమిషనర్ గారు హియరింగ్ పెట్టి అందరికీ నోటీసులు ఇచ్చిండు. ఎవరైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ 111 జీవోలు 16 ఎకరాల్లో కట్టడం జరిగిందో వాటన్నిటి మీద కూడా నోటీసులు ఇచ్చిర్రు. నోటీసులు తీసుకొని కొంతమంది ఏం చేశారంటే వాళ్ళ డాక్యుమెంట్స్ 2014లో ఫిక్స్ చేస్తూ ఫేక్ డాక్యుమెంట్ తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ ఏమో 210, 211, 212లో ఉంది. తర్వాత ఏం చేశారంటే కమిషనర్ గారు కన్సల్ట్ తహసీల్దార్ మొయినాబాద్కి రాయడం జరిగింది. ఈ సోకాల్డ్ కన్స్ట్రక్షన్స్ 210, 211, 212 ఉన్నాయా, లేకపోతే పెద్దమంగళారంలో ఉన్నాయా, 214 ఉన్నాయా అని. తర్వాత సర్వేయర్ క్లియర్గా రిపోర్ట్ ఇచ్చిండు. ఈ అన్ని కన్స్ట్రక్షన్స్ ఎవరైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ 111 జీవోలు ఉన్నాయో